ఆయన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈరోజు నేను మీకు ఈ సత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. చోటు ఎందుకు లేదు ఆయనకి? అసలు ఇంతకీ ఎవరిది అది? ఎవరిది ఆ సత్రం? ఎవరిది? ఆ యజమాని ఎవరు? ఎందుకు చోటు అతనివ్వలేదా? లేదంటే అందులో ఇరుకైపోయిందా? ఎందుకు ఈ సత్రంలో ప్రభువు పుట్టినప్పుడు చోటు దొరకలేదు అని అన్వేషించినప్పుడు నేను ఈ బైబిల్తో పాటు అనేక బైబిల్ సంబంధమైనటువంటి గ్రంథాలు ధ్యానం చేశాను. యోధా బెత్లెహేము నుంచి అక్కడ కరువు వస్తే ఒక మనిషి ఆ బెత్లెహేమును విడిచిపెట్టి తన భార్యని తన 2 కొడుకులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశం వెళ్ళిన కొద్ది సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. ఆయన భార్య విధవరాలైంది. కొడుకులిద్దరూ తండ్రి లేని వారైపోయారు. ఆ 2 కొడుకులను పెట్టుకొని 10 ఏళ్ళు భర్త పోయిన తర్వాత మోయాబు దేశంలోనే ఆ స్త్రీ ఉంది. ఆమె పేరు నయోమి. ఈ నయోమి చరిత్ర, రూతు చరిత్ర మీకు తెలుసు కాబట్టి టూకీగా నేను గబగబ చెప్పేస్తాను. నీ అత్త కోడలు ఇద్దరు కలిసి సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత మోయాబు దేశం విడిచిపెట్టి బెత్లెహేము వచ్చేశారు. ఆ యవనస్తురాలు తన అత్తని పోషించుకోవటానికి ఊరు బయటికి వెళ్ళి ఒక పొలంలో పరిగేరుకుంటుంది. ఆ పొలము బోయాజు పొలం అని బైబిల్లో ఉంటుంది. బోయాజు అంటే బెత్లెహేములో ఒక గొప్పవాడు. సల్మాను అనేటటువంటి వ్యక్తి రాహాబు అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడో తెలుసా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎరికో పట్టణాన్ని జయించారు. వేగు వారిద్దరిని పంపించడం జరుగుతుంది. 2 వేగులు వారిని ఆ పట్టణం మీద ఉన్న ఆ గోడ మీద కాపురం ఉంటున్నటువంటి వేశ్య రాహాబు అనే మనిషి ఆ రాత్రి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి చెప్తుంది, మీరు ఈ సైన్యం కంటపడ్డారంటే వాళ్ళు చంపేస్తారు, ఈ రాత్రికి ఇక్కడ సేద తీరండి. ఆమె లోపల దాచినట్లుగా వాక్యం ఉంది. అదంతా చదివించడానికి సమయం లేదని చెప్తున్నాను. తెల్లవారిన తర్వాత వాళ్ళని రహస్యముగా గోడ మీద నుంచి దించి పంపించేస్తుంది. నేను మీకు ఇచ్చిన ఆతిథ్యాన్ని జ్ఞాపకం చేసుకొని నాకు, నా కుటుంబానికి ఏ హాని చేయొద్దని వాళ్ళిద్దరు బతిమలాడుతుంది. వాళ్ళిద్దరు మాట ఇస్తారు, అమ్మా ఈ పట్టణంలో నువ్వు చూపించినటువంటి ప్రేమ మా ప్రాణాలను కాపాడేవు కాబట్టి రేపు మేము దీని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నిశ్చయముగా నీకు నీ కుటుంబీకులకు హాని చేయం అని మాట ఇస్తారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ కుటుంబాన్ని, ఆమెను, ఆ రాహాబు వేషను, ఆమె ఇంటి వారు, ఆమె సంబంధులందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఎరికో పట్టణంలో ఉన్న మొత్తాన్ని సంహరించేశారు. వీళ్ళు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఆమె ఏమని బ్రతిమలాడిందంటే, అయ్యా మా పట్టణం పోయింది, మా వాళ్ళందరూ పోయారు, నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను కూడా మీ దేశం వచ్చి మీతోనే బ్రతుకుతాను, నాకు అవకాశం అంటే వీళ్లతో పాటు యోర్దాను దాటి అవతలకి కనాను దేశంలోనికి వచ్చేసింది. యెహోషువ భూభాగాన్ని పంచేటప్పుడు ఈ పట్టణ పొలిమేరల ప్రాంతాల్లో ఈమెకి ఆశ్రయం కోసం కొంత స్థలాన్ని కేటాయించారు. తర్వాత ఈమెని సల్మాను అనేటటువంటి ఒక యూదుడు పెళ్లి చేసుకున్నాడు. సల్మాను ఆ రాహాబు వేషకి ఈ సల్మాన్కి పుట్టినవాడు బోయాజు. వారు బెత్లెహేములో కాపురం ఉన్నారు. వీరికి వచ్చిన భూభాగంలో ఆ యోధా ప్రాంతంలో సల్మాను యూదుడు కాబట్టి అదిగో అక్కడికి వాళ్ళు వచ్చిన భాగంలో కాపురం ఉన్నారు. అక్కడ బోయాజు అనేవాడు ఈమెకి పుట్టాడు. బోయాజు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు బోయాజును ఆశీర్వదించాడండి. రూతు బోయాజు పొలంలో పరిగేరుకుంటున్నప్పుడు రూతు సత్ప్రవర్తన, రూతు నమ్మకం, రూతు యథార్థత, రూతు గుణగణాలు బోయాజుకి బాగా నచ్చినాయి. దేవుని అనాది కాలపు సంకల్పం ప్రకారం ఆమె ఒక విధవరాలైనా సరే ఆ విధవరాలని బోయాజు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇంట్లో ఎవరెవరున్నారో తెలుసా? బోయాజు తల్లి కనానీరాలు, బోయాజు అత్త యూదురాలు, బోయాజు భార్య మోయాబీరాలు. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి. చరిత్ర తెలియజేసే అతి గొప్ప సత్యం ఏంటంటే, బోయాజు ఇంటికి దగ్గరలో పక్కనే ఒక కొండ ఉంది. ఆ కొండని తొలిపించి వాళ్ళు గృహాలుగా మలుచుకునేవాళ్ళు. రూతును వివాహం చేసుకున్న తర్వాత అదుగో దానిలో కాపురం ఉన్నాడని యోధా సాంప్రదాయం తెలియజేస్తుంది. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు అక్కడ పుట్టాడు రూతుకి, బోయాజుకి. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి కూడా ఎక్కడ పుట్టాడో తెలుసా? అదే బోయాజు ఇంటిలో పుట్టాడు, అదే రాతి గృహంలో పుట్టాడు. యెష్షయి రాజైన దావీదును కనెను. అక్కడే దావీదు పుట్టి పెరిగాడు. యెష్షయి 8 మంది కొడుకులు అక్కడే పుట్టారు. చిన్నపిల్లలు అప్పుడు అక్కడే ఆడుకున్నారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు. గొర్రెలను కాసుకొని అక్కడికే వచ్చేవాడు, అక్కడే ఉండేవాడు. అది వారి యొక్క సొంత గృహం. ఏది?
ఈ బోయాజు తొలిపించినటువంటి రాతి ఇల్లు. దేవుడు ఆ వంశావళిలో దావీదును గొప్పగా ఆశీర్వదించాడు. రాజు అయిన తర్వాత ఈ ఇంటి నుంచి దావీదు ఏం చేశాడంటే బెత్లెహేము నుంచి యెరూషలేముకి మకాం మార్చేశాడు. అక్కడ కాపురం ఉన్నాడు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు సింహాసనం వదిలి పారిపోయి యోధా అరణ్యములో దాగుకొని ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. బర్జిల్లయి అని ఒక 80 సంవత్సరాల వృద్ధుడు, అతడు గొప్పవాడు, ధనవంతుడు. రాజు రహస్యంగా ఉన్నాడు. రాజు కుమారుడే రాజు మీద తిరుగుబాటు చేశాడు. కొడుకే తండ్రిని చంపడానికి చూస్తూ ఉన్నప్పుడు తండ్రి తలదాచుకున్నాడని ఈ బర్జిల్లయికి తెలిసి బర్జిల్లయి ఏం చేసేవాడంటే రోజు రహస్యంగా, అతడు భాగ్యవంతుడు కాబట్టి రోజు ఆహారము నీళ్లు ఈ రాజుగారితో ఉన్న దావీదుకు కావలసినంత అవన్నీ పంపిస్తూ ఉండేవాడు. నువ్వు ఇంతగా అడుగుతూ ఉన్నావు కాబట్టి మహారాజా, నా పెద్ద కొడుకుని పంపిస్తాను, వాడిని నీ దగ్గర పెట్టుకో రుణంగా అంటాడు. రాజుకి ఇది నచ్చేసి సరే నీ కొడుకునన్నా పంపి నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నాకు ఆహారం పెట్టేవు కాబట్టి ఆ రుణం నేను ఉంచుకోను. వీళ్ళు చేసిన మేలు ఏదో ఒక పూట భోజనం పెట్టి తీర్చుకుంటే తీరేది కాదు అని చెప్పేసేసి రాజు ఏం చేస్తాడంటే, నువ్వు చేసిన దానికి ప్రతిగా బెత్లెహేములో నా సొంత ఇల్లు ఉంది చూసావా, బెత్లెహేది బోయాజు కాలం నుంచి ఉందే, ఆ ఇంటిని నీ కుటుంబానికి బహుమానంగా తరతరాల వరకు ఇచ్చేస్తున్నాను అని ఉంటుంది. ఆ బర్జిల్లీ కొడుకు పేరు కింహాం అనేటటువంటి వ్యక్తికి రాజు ఏం చేస్తాడంటే, ఈ కొండ గుహ ఉందే, ఆయన పుట్టి పెరిగిన స్థలం ఉందే, ఆయన ఆడుకున్న స్థలం ఉందే, తనది, తన తండ్రి బోయాజు నుంచి పితరులకి స్వాస్థ్యంగా వస్తూ ఉన్నటువంటి ఈ గుహని బర్జిల్లీ కుమారుడైనటువంటి కింహాంకి బహుమానంగా ఆ స్థలాన్ని ఇచ్చేశాడు. రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన కొంతకాలం తర్వాత బర్జిల్లీ చనిపోయాడు. ఇదంతా ఉంది ఈ రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోను, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం ఉంటుంది. తర్వాత బర్జిల్లీ చనిపోయాడు. బర్జిల్లీ చనిపోయిన తర్వాత కింహాం ఏం చేశాడంటే, తన తండ్రి చనిపోయాడన్న మరణ వార్త విన్నప్పుడు రాజుగారి దగ్గర నుంచి ప్రయాణం అయిపోయి, నా తండ్రి చనిపోయాడు, అక్కడ బాధ్యతలన్నీ నేను చేసుకోవాల్సి ఉన్నాయి, ఇక యెరూషలేములో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నానని రాజుకి చెప్పి తన స్వస్థలానికి వెళ్ళిపోతూ ఈ గుహ ఉంది చూసావా, ఏది బోయాజు కాలం నుంచి వస్తుంది, దావీదు పుట్టి పెరిగిన స్థలం, వీళ్ళకి బహుమానంగా వచ్చిన స్థలాన్ని పరదేశులకి సత్రంగా ఉండాలని సత్రంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సత్రంగా ఉండాలి. అప్పటి నుంచి ఆ స్థలానికి ఏమని పేరు అంటే కింహాం సత్రము అనే పేరు ఉంటుంది. అది ఇప్పటికే యెరూషలేములో ఉందండి. దావీదు తర్వాత రాజుల కాలంలో నెబుకద్నెజరు దండయాత్ర చేసి యెరూషలేము పట్టణాన్ని సమూలంగా నాశనం చేసి యూదులందరినీ చెరగొని వెళ్ళిపోయినప్పుడు దావీదు కుటుంబం చెరలోనికి వెళ్ళిపోయింది. తర్వాత మక్కబీయుల కాలంలో 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో, జెరుబ్బాబెలు నాయకత్వంలో అషూరు నుంచి, బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత యోసేపు కుటుంబం ఉందే, యోసేపు కుటుంబం యోధాగోత్రికుడు కదా, ఇదే బెత్లెహేము వారి స్వస్థలం యోసేపుది. దావీదు వంశీయులు వీళ్ళందరూ స్వస్థలానికి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ స్థలాలన్నీ మారిపోయినాయి. ఇదేమో సత్రం అయిపోయింది, ఇదేమో వేరే వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు, అతనేమో సత్రంగా ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ అది వాళ్ళ పుట్టిన ఊరు కాబట్టి ఆ చుట్టుపక్కల్లోనే చిన్న చిన్న నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని కాపురం ఉన్నారు. వడ్రంగి పని చేసుకోవటానికి యోసేపు బెత్లెహేము నుంచి నజరేతు వెళ్ళిపోయాడు. నజరేతులో కాపురం ఉన్నాడు. అక్కడే మరియ ప్రదానం చేయబడింది. మరియకు నిండు చోళాలుగా ఉన్నప్పుడు ప్రభు దావీదు ఇంట్లో పుట్టాలి కాబట్టి ఏం చేశాడు తెలుసా, ఆ కాలములో ఉన్నటువంటి ఆ రాజుల కదలికలను మార్చివేసి జనసంఖ్య తీసుకోవాలని ప్రేరేపించాడు. జనాభా లెక్కలు రాస్తూ ఉన్నారు. జనాభా లెక్కలు రాస్తూ ఉన్నప్పుడు యోసేపు స్వస్థలం బెత్లెహేము కాబట్టి ఇక్కడికి వచ్చి పేరు రాయించుకోవాలండి. తన పేరు, తన భార్య పేరు ఈ బెత్లెహేములో రాయించడానికి నజరేతు నుంచి మరియను వెంట పెట్టుకొని గాడిద మీద ప్రయాణమై బెత్లెహేము వచ్చాడు. జనాభా లెక్కల్లో పేర్లు రాయించుకున్న ఆ దినాన సాయంత్రం వేళ ఎక్కడ ఉండాలో, వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు పాడైపోయినాయి కదా, ఇంకేం చేసేది లేక ఆ స్వస్థలంలోనే సత్రం ఉంటే, నిజానికి సత్రం వేళదే, ఆ సత్రంలోకి వచ్చేశారు. చరిత్ర ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, అప్పటికి ఆ సత్రం నిండా, ఎందుకంటే జనాభా లెక్కలు రాస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సత్రం ఇరుకైపోయింది. ఆ ఇరుకులో వాళ్ళకు ఉండటానికి అవకాశం లేక ఆ సత్రంలోనే ఒక మూలన ఆమె తన తొలిచూలు శిశువుకి జన్మనిచ్చింది అని యోధా సాంప్రదాయ గ్రంథాల్లో ఉంది. తరువాత ఆ సత్రంలో పడుకోబెట్టడానికి చోటు లేకపోతే యాత్రికులు ఈ సత్రంలో ఉంటారు,
వాళ్ళకి వాహనాలు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, వాటిని సత్రానికి అల్లంత దూరంలో కట్టేసుకొని వాటికి మేత పెట్టుకోవటానికి చిన్న చిన్న పాకలు, పశువుల పాకలు అంటే ఈ గేదెలు, ఆవులు కాదు, ఈ పశువులకు ఆహారం వేసే తొట్లు ఉంటాయి, గడ్డి ఇవి పెట్టే తొట్లు. ఈ పుట్టినటువంటి శిశువుకి ఆ సత్రంలో చోటు లేకపోతే ఆ శిశువుని తీసుకొని వచ్చి ఈ బయట వెలుపల ఉన్న పశువుల తొట్టిలు, పశువుల పాకలు అని కూడా ఉండదు, పాక అనే మాట కూడా ఉండదు నిజానికి, ఏది తొట్టిలు, ఏది సత్రానికి వెలుపల ఉన్న పశువులకి ఆహారం పెట్టి ఆ గడ్డి అవి పెడతారు కదా, ఆ పెట్టే తొట్టిలో శిశువుని పొత్తిగొడ్డలతో చుట్టి మరియమ్మ యోసేపు అక్కడ పెట్టారు. అదే రాత్రి పరలోకము నుంచి దిగి వచ్చిన దేవదూత గొర్రెల కాపరులకు కనపడ్డాడు. సాంప్రదాయం ఏం చెప్తుందో తెలుసా? ఈ గొర్రెల కాపరులు ఆ రాత్రి రూతు ఏ పొలములో అయితే పరిగేరుకుందో ఆ పొలంలో గొర్రెలను కాసుకుంటున్నారు. బోయజు పొలంలో కాచుకుంటూ ఉన్నప్పుడు దేవదూత అక్కడికి వచ్చి చెప్తాడు గొర్రెల కాపరులతోటి, భయపడవద్దు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఇదంతా చరిత్ర. ఈ సత్రానికి బైబిల్లో ఎన్ని చరిత్రలు ఉన్నాయి తెలుసా? యాకోబు తిరిగి మామ ఇంటి నుంచి ప్రయాణం వచ్చేటప్పుడు ఇదే స్థలం, దీనికి దగ్గరలోనే తన భార్య అయిన రాహేలు చనిపోతే సమాధి చేశాడు. రాహేలు సమాధి ఆ సత్రానికి దగ్గరగా ఉంది. ప్రభు 2 ఏళ్ల వయసున్న శిశువులను సంహరించేటప్పుడు రాహేలు ఏడ్చింది అనే మాట ప్రవచనం చెప్తుంది. ఇర్మియా ప్రవక్త చెప్తాడు, ఒకసారి యూదులు చెరలో ఉన్నటువంటి కొనుపోబడుతూ ఉన్నప్పుడు రాహేలు ఆ సమాధిలో నుంచి లేచి ఏడ్చింది, ఆలకించుడే రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఆమె లేచి సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నట్లుగా యోధా సంప్రదాయ చరిత్ర గ్రంథాలు. ఒకసారి బబులోని వెళ్ళేటప్పుడు వారికి కనిపించిందంట రాహేలు ఏడవటం. ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తాడు. తరువాత యోధా రాజు అయినటువంటి గెదల్యాను అంటే నెబుకద్నెజరు యోధా యెరూషలేమును జయించిన తర్వాత, ఇది కూడా మనకి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, రాజుని హత్య చేసి దుండగులు పారిపోతూ ఇదే సత్రంలో రాత్రి ఉండి వెళ్ళిపోయినప్పుడు రాహేలు ఏడ్చింది అనే మాట ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? తరాల చరిత్రలో ఈ స్థలాన్ని దేవుడు మర్చిపోలేదు. ప్రభు ఎక్కడ పుట్టాడంటే వారి సొంత ఇంట్లో పుట్టాడు. కాకపోతే చోట్లేదు, అప్పటికి వేరే వాళ్ళు వచ్చేసారు. అదే ప్రభు అంటాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి చోట్లేదు. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, ఇప్పటికీ నేను మీ హృదయం దగ్గర నిలబడి తట్టుచున్నాను, చోటుందా నీ హృదయంలో? లేదు నాయన, ఇదంతా అప్పుల చిట్టీలతో నిండిపోయింది, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఏమేమి కట్టాలి, ఎన్ని బిల్లులు కట్టాలి, స్థలాల చిట్టీలతో నిండిపోయింది, వ్యాపారాల చిట్టీలతో నిండిపోయింది, తగాదాల చిట్టీలతో నిండిపోయింది, బాధలు, బలహీనతలు. ఇక్కడ చోట్లేదు, ఇక్కడ ప్రభువుకి చోట్లేదు. హృదయంలో ఎంతమందికి చోటుందో, ఎన్ని రకాల వ్యక్తులకు చోటుందో, ప్రభు అక్కడికే చోట్లేదు. అయినా ప్రభు వచ్చి ఒక మూలను కాచుకొని ఉంటున్నాడేమో అనిపించింది. ఆయన తలుపు దగ్గర నించొని ఇలా తడుతూ ఉంటాడు, తలుపు తీస్తావా? ఈరోజు నీ ఇల్లు ఉంది, ఇల్లు ఏమని చెప్తున్నావు తెలుసా? దేవుడిచ్చాడని చెప్తున్నావు. దేవుడిచ్చాడని చెప్తూ కూడా అన్నిటికీ అందరికీ చోటు ఉంటుంది, కానీ ప్రార్థనకు ఒక్కదానికి ఇంట్లో చోటు ఉండదండి. దాన్ని రహస్యంగా చేసుకోవాలి మనం, తెలుసా? ప్రభు కార్యకలాపాలు ఎప్పుడన్నా నువ్వు చేయాలంటే ఇల్లు దేవుడిచ్చాడు, ఉద్యోగం దేవుడిచ్చాడు, భార్యని దేవుడిచ్చాడు, ఆస్తులు దేవుడిచ్చాడు, పిల్లల్ని దేవుడిచ్చాడని గొప్పగా మైకుల్లో చెప్పే మన ఇంట్లో ఏదన్నా ప్రార్థనా కార్యక్రమం జరగాలంటే, పాస్టర్ గారండి మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి, తర్వాత మా పని మేము చేసుకుంటాం. నీ ఇంట్లో పెళ్లి జరిగితే ప్రభువుకు చోటు ఉండదు, నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ప్రభువుకు చోటు ఉండదు. నీ ఇంట్లో దొంగలకైనా ఉంటుంది, స్నేహితులకైనా ఉంటుంది, దూరస్తులకైనా ఉంటుంది, బంధువులకైనా ఉంటుంది. దావీదుతో అన్నాడు, నీ ఇంట్లో ఒక ఏలికను ఉంచుతాను. తరాలు మారిపోయినాయి, మనుషులు పోయినాయి, స్థలాలు మారిపోయినాయి, పొలాలు మారిపోయినాయి, స్థితిగతులు మారిపోయినాయి, దేవుని వాగ్దానం చెదిరిపోలా. అదుగో ఆ ఇంటి దాకా దావీదు ఊరికి ఆయన వచ్చేసాడు. నిజానికి నజరేతులు పుట్టాలి కదండి, వాళ్ళిద్దరికి ప్రధానమైంది అక్కడ, గర్భవతి అయింది అక్కడ, 9 మాసాలు మోసింది అక్కడ. ఇంకా లాస్ట్ రోజు ప్రసవిస్తుందా అన్న దినాన ఆమె అక్కడి నుంచి బయలుదేరి నజరేతు అనే ఊరి నుంచి తమ ఊరైన దావీదు ఊరికి, ఎందుకంటే అది వారి స్వాస్థ్యం, అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ఇంటిలోని యాత్రికులుగా రాత్రి గడపాల్సి వచ్చింది. యాత్రికులతో నిండిపోయినటువంటి ఆ సత్రంలో ప్రభువుకు చోటు లేకపోతే పశువులకి ఆహారం పెట్టే తొట్టిలో ఆయన్ని పరుండి పెట్టారు. ఆయన ఇంటిలో ఆయనకే చోట్లేదు. నీ ఇల్లు నువ్వు కట్టుకున్నావేమో,
ఈ ఇంటిని నువ్వు కట్టలా తెలుసా? దీన్ని ఎవరు కట్టారు తెలియదు. ఇది మనిషి చేతులు కాదు, తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయన. ఇది ఆయనకు ఆలయం అండి. ఈ దేహము దేవుని ఆలయం. మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి, ఆయనకు చోటు ఇవ్వండి. కొంచెం ఆయన మీ మనసులో మారు మనసు పొందండి. అంటే ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, చాలా ఉంది చేయాల్సింది. ఇంతకాలం కాపాడాడు కదా, హృదయంలో ప్రభువుకి చోటు ఇవ్వలేవా? మారు మనసు పొందలేవా? బాప్తిస్మం పొందలేవా? నీ హృదయాన్ని ఆయనకి సింహాసనంగా ఇవ్వలేవండి? నేను మీకు చెప్తున్నాను. అదుగో అక్కడికి వచ్చి అడిగాడు సత్రం దగ్గర, ఇది నాది కదా ఇది అంటే సత్రంలో చోట్లేదు. వాళ్ళ పితరుల స్వాస్థ్యం అండి అది. దావీదు పుట్టి పెరిగిన స్థలం, బోయాజు కట్టుకున్న స్థలం, ఆ కుటుంబ వంశం పెరిగిన స్థలం అది. అక్కడ ఆయనకు చోటు లేదు. ఇదిగో ఇది నువ్వు కట్టింది కాదు, దేవుడిచ్చాడు ఈ దేహాన్ని. ఇప్పటికీ నువ్వు మారు మనసు పొందలేదంటే నువ్వు వేరే వాళ్ళని ఇక్కడ పెట్టుకున్నావు. ఎన్ని పనులు, ఎన్ని తగాదాలు, ఎన్ని కొట్లాట్లు, ఎన్ని పగలు, ఎన్ని ప్రతీకారాలు ఇక్కడ దాగి ఉన్నాయో ప్రభు ఈరోజు కూడా అడుగుతున్నాడు. సత్రంలాగా తయారు చేసే హృదయాన్ని, ఇంటిని సత్రం చేసేశారు. ఆ సత్రంలో కూడా ప్రభుకి చోటు లేకుండా చేశారు. ఆయన ఇంటిలో ఆయనకు చోటు లేకుండా చేశాడు. అయినా ఆయన బలవంతంగా చొరబడి ఒక మూలను పుట్టాడండి. నేను అనుకుంటాను నా జీవితంలోనికి దేవుడు బలవంతంగా చొరబడ్డాడు, లేకపోతే ఎక్కడ కొట్టుకుపోయేవాడు, నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు, ఏడ ఉండేవాళ్ళు కూడా తెలియదు. ఇదిగో మా కుటుంబం, మా హృదయాలు దేవునికి సింహాసనాలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.